డానీ మరియు చాద్ బలాయ్ నిర్వహించు 1000 తరములు కార్యక్రమాలకు స్వాగతం. తండ్రి కుమారులమైన మేము దేవునికి దర్శనమును వెతుకుతున్నాం. క్రీస్తు యేసుకు నమ్మకముగా ముందుకు కొనసాగుతున్నాం. దేవుని యొక్క రాజ్య సత్య సువార్తను ఒక తరము నుంచి మరొక తరములకు చేరవేరుస్తూ ఉన్నాం. 1000 తరముల వరకు మిమ్మల్ని ప్రోత్సహించే ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క ఆత్మీయ ప్రయాణంలో మీరు కూడా పాలు పంచుకున్నందుకు వందనములు తెలియజేస్తూ ఉన్నాము. వెయ్యి తరములు కార్యక్రమానికి మీకు స్వాగతం. నా పేరు చాద్. నేను నా యొక్క తండ్రి గారైన డానీ గారితో మీ యొక్క ఎపిసోడ్లో నేను ముందున్నాను. ఈ యొక్క సీజన్ అంతట్లో కూడా మనము చక్కని యొక్క సంభాషణ కొనసాగిస్తూ ఉన్నాము. పరిశుద్ధమైన ఆలోచన మరియు దేవుని యొక్క మనస్సును కలిగి ఉండుట మరియు దేవుని యొక్క వాగ్దానములతో ఈ యొక్క లోకములో మనం ఏ విధంగా జీవించాలి అనే దాని గురించి, నిరీక్షణలో ఉన్నటువంటి శక్తిని గురించి మాట్లాడదాం. నిరీక్షణ అనగానే మనకు జ్ఞాపకమునకు వచ్చే ఒక అద్భుతమైన వ్యక్తితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. దాని గురించి కొన్ని లేఖన భాగాలను చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మనం చదువుకుని దానిలో ఉన్న విషయాలు మనము ధ్యానము చేసుకుందాము. ఈ హేతువు చేత ఆ వాగ్దానమును అనగా ధర్మశాస్త్రం గలవారికి మాత్రమే కాక అబ్రహాముకున్నట్టి విశ్వాసం గలవారికి కూడా దృఢము కావాలనని కృప ననుసరించినదై ఉండినట్లు అది విశ్వాస మూలమైనదాయనను గ్రంథకర్త చెప్పుచున్నాడు. తాను విశ్వసించిన అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మన అందరికీ తండ్రి అయ్యున్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనులకు తండ్రిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగ ఉండునని తాను అనేక జనులకు తండ్రిగా ఉన్నాడు. సరే, ఈ యొక్క కథనములో నేను కనుగొన్నది ఏమంటేనగా, దేవుడు అతనితో మాట్లాడిన 5 మాటలందు అతడు విశ్వాసముంచాడు. ఆ యొక్క మాటలే అతనికి నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణ కలిగించాయి. నీ యొక్క సంతానము ఇలాగుండునని చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడిన మాటలందు నమ్మికుంచాడు. మనకైతే దేవుడు మాట్లాడిన బైబిలును మనము కలిగి ఉన్నాము. అబ్రహాము తన యొక్క జీవితంలో దేవుడు మాట్లాడిన 5 మాటలందు నమ్మిక ఉంచితే పరిశుద్ధ గ్రంథములో అనేక వాగ్దానములను మనమెంత చేయాలి, దాని యందు దివారాత్రము ధ్యానించాలి. మన యొక్క విశ్వాసము అనేది మన యొక్క నిరీక్షణ ఏమైతే ఉంచుతున్నామో దాని యందు ఆధారపడి ఉంది. మన నిరీక్షణ ఉన్నతముగా ఉంటే అపవాది ఎంత మాత్రము దానిని తాకనేరదు. అబ్రహాము ఏ విధంగా 5 మాటల యందు నమ్మికించాడో మనము అలా ఉండగలిగితే, యేసు తల్లి అయిన మరియను చూస్తే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ యొక్క జన సమూహంతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలన్నిటిలో కూడా ఆమె ఆ యొక్క మాటలు అన్నీ కూడా తన యొక్క హృదయంలో భద్రపరుచుకున్నది. తన యొక్క హృదయంలో ఆ యొక్క మాటలను భద్రపరుచుకుంది. ఆమె అవి మాత్రమే కాదు గాని దూత ఆమెతో చెప్పిన మాటలను కూడా ఆమె తన యొక్క హృదయంలో ఆమె భద్రపరుచుకున్నట్టుగా చూస్తున్నాం. ఆమె యొక్క జీవితంలో ఆమె యొక్క హృదయంలో విత్తనము మొలకెత్తినట్లుగా చేసి ఉన్నది. అబ్రాహాము అలా చేశాడు. నిరీక్షించుటకు అతనికి ఆధారం లేనప్పుడు అతడు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండుట ఆశ్చర్యము. అబ్రహాముకు 100 సంవత్సరాలు, సారాకు 90 సంవత్సరాలు పుట్టుటకు అవకాశము లేదు. ఈ ప్రస్తుత కాలంలో నేను మీకు పిల్లలను ఇస్తానని దేవుడు చెప్పినట్లయితే, ఇప్పుడు జరిగితే అత్యధిక వయసులో ఉన్న ఏ ఒక్క వ్యక్తికి పిల్లలు జన్మించని గూగుల్ చేస్తాము. ఎందుకనగా మనము సహజముగా ఏ విధముగా కార్యములు జరుగుతాయి అని భౌతికంగా చూస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో గొప్ప విశ్వాసపు వీరుల యొక్క జాబితాను చూస్తున్నాము. వాళ్ళు ఏ ఒక్కరు కూడా దేనిని కూడా వారు పరిశోధించలేదు. వారు కేవలము దేవుడు మాట్లాడిన స్వరం మాత్రం విన్నారు. వారు విశ్వాసం ఉంచినప్పుడు అది వారికి నీతిగా ఎంచబడింది. వారు దేవుని యొక్క మాటలందు విశ్వాసము ఉంచడం వలన దేవుని యొక్క స్వభావము వారిలోనికి వచ్చింది. వారు విశ్వాసం ఉంచారు కనుక వారు అనుభవించి ఉన్నారు. మనం చూస్తున్నాం, అబ్రహాము నిరీక్షణ లేనప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నాడు. అతడు 5 మాటల మీద విశ్వాసం ఉంచాడు. విశ్వాసము అలాగే పనిచేస్తుంది. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాడి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. అతడు బిడ్డను చూడలేదు. నీ యొక్క సంతానం ఇలాగున అభివృద్ధి
చెందిన అనేక మాటలు మాత్రమే. 19వ వచనము ఇలా చెప్పుచూ ఉంది, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టుగాను ఆలోచించెను. అతడు భౌతికముగా మృతతుల్యం అయినప్పటికీ అతడు నిరీక్షణను కోల్పోలేదు. అతడు ఇలా చెప్తుండేవాడు, నాకు 100 సంవత్సరాలు, నేను ఇప్పుడు ఈ వయసులో పిల్లలను కనగలనా? అయితే అతడు దేవుని వాక్యమందు విశ్వాసముంచాడు. ఈ లోకానుసారంగా అతడు ఆలోచన చేయలేదు. అతడు సహజమైన కన్నులతో అతడు చూడలేదు. అయితే మానవ సంబంధంగా అతడు నిరీక్షణ లేనప్పుడు నిరీక్షించాడు. అందుకే దేవుడు అతని యందు బహుగా ఆనందించి ఉన్నాడు. అతడు సందేహింపక, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవునిని మహిమపరిచాడు. ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. మనం చూస్తున్నాం, అతడు పూర్తిగా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా చూస్తున్నాం. అది ఎలా ఉంటుందో నేను ఇక్కడ చెబుతాను. మీరు ఒకానొక స్థలమునకు వెళ్ళినప్పుడు సంభాషణ లేనప్పుడు, సంభాషణ ఏమీ లేదు, అయితే ఆ యొక్క సమయంలో మీరు చెప్తారు, నేను దేవుని వాక్యం ఏమైతే చెప్తుందో దాన్ని మాత్రమే నమ్ముతాను. అది సహజమైన పద్ధతిలో అది రాదో. అది కేవలము మన యొక్క మనస్సును దేవునిపై మనం పూర్తిగా నిలిపినప్పుడే ఆయన మనను సంపూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. మనము ఆయన యొక్క స్వరాన్ని వినగలుగుతాం. మనము ఆలకించి తిరిగి పలికినప్పుడు దేవుని వాక్యం మనతో ఏకీభవిస్తుంది. మన హృదయంలోనికి వచ్చిన దేవుని మాటను మనము విడుదల చేస్తాము. అది జీవమును కలుగు చేస్తుంది. తండ్రి యొక్క నోటి నుండి వచ్చే ప్రతి యొక్క మాట అయి ఉంది. అబ్రహాము అలానే చేశాడు. అతనికి బైబిల్ లేదు, చూడ్డానికి అతని దగ్గర బైబిల్ లేదు. దేవుడు అతనితో పలికిన మాటలను మాత్రమే అతను కలిగి ఉన్నాడు. అవును, అతడు భౌతికంగా మృతతుల్యముగా ఉన్నప్పుడు వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని నమ్మెను. మనము ఇప్పుడు చెప్పవచ్చును, అదేమిటి అనగా క్రీస్తు యేసునందు ఆయనేక వాగ్దానములను అవును అన్నట్టుగా ఉన్నవి. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి వాగ్దానం కూడా క్రీస్తులో మనకు అవును అన్నట్టుగా ఉన్నవి. మీ అంత జ్ఞాపశక్తి నాకు లేదు, మీరు ప్రతి ఒక్క వాగ్దానం కూడా జ్ఞాపకంలో ఉంచుకుంటారు. వినండి, అయితే దేవుడు ఈ వాగ్దానముల ద్వారా మన అందరినీ కూడా ప్రోత్సహించాలని కోరుచూ ఉన్నాడు. ఈ 1000 తరములు కార్యక్రమంలో దేవుడు మనల్ని ఆయన మీ యొక్క పిల్లల ద్వారా మాట్లాడే ప్రతి ఒక్క వాగ్దానమును మీరు వెదకండి. మీ కుటుంబం కొరకు కూడా ఆయన మనతో చేసిన ప్రతి వాగ్దానము కూడా ఆయన నెరవేర్చుటకు సమర్థుడై ఉన్నాడు. దేవుడు మన యొక్క ప్రతి అవసరంలో కూడా ఆయన మన యొక్క వివాహంలోను కుటుంబంలో తోడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన మనతో స్నేహితుడిగా ఉంటున్నాడు మరియు ఆయన మనతో ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ యొక్క 1000 తరములు కార్యక్రమం ద్వారా దేవుడు మన యొక్క కుటుంబాలను దీవించాలని కోరుతూ ఉన్నాడు. అయితే మనము దానికి అర్హులం కాకపోయినా అబ్రహాము తన యొక్క వాగ్దానమును పొందుకోవడానికి అతడు మూల్యమును చెల్లించవలసి వచ్చింది. దాన్ని మనము ఆదికాండం 15వ అధ్యాయంలో చూడవచ్చును. అతడు దేవుడు చెప్పిన ప్రకారంగా సమస్తమును చేశాడు. అతడు చాలా మూల్యమును చెల్లించి దేవుడు చెప్పిన దానిని చేసి ఉన్నాడు. సున్నతిని అతడు జరిగించాడు మరియు అతడు ఇస్సాకును బలిగా అర్పించాడు. దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుని యొక్క రేమ వాక్యాన్ని మనం ఆలకించినప్పుడు అది మనకి వాగ్దానంగా మారుతుంది. దానిని నెరవేర్చుటకు మన యొక్క దేవుడు సమర్థుడై ఉన్నాడు. మనము దేవుని యొక్క వాగ్దానం ద్వారా మనం ప్రోత్సహించబడతాము, ధైర్యం చెందుకుంటాము. దేవుడు చెప్పిన యొక్క వాక్యములను మనము మన యొక్క కుటుంబంతోనూ పిల్లలతోనూ చెప్పాలి, వాటిని రాయాలి. ఆయన ప్రత్యేకంగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సహజంగా కూడా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. వీటిని మనం పరిశీలన చేస్తూ ఉంటూ ఉండగా మనలో ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రత్యేక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దయచేసి చెప్పండి. జకరియా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదవండి. చదువుదాము. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదును. ఇది దేవుని వాగ్దానం. దేవుడు ఎటువంటి నిరీక్షణ లేనటువంటి చెరలో ఉన్నటువంటి వారికి దేవుడు నిరీక్షణ ఇస్తున్నాడు. మనము ఎప్పుడైతే ఆయన యొక్క వాక్యము మీదను మరియు వాస్తవం మీద దృష్టిని మనసును నిలిపి ఉన్నప్పుడు నిరీక్షణ లేక ఉన్నటువంటి ఆ యొక్క బంధకం నుంచి విడిపించబడతాం. నిరీక్షణ సిగ్గుపరచదు. విశ్వాసము అనేది నిరీక్షణ నుండి వస్తుంది.
ఈ యొక్క విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు వారు శిలువ త్యాగము ద్వారా అనుగ్రహించిన సమస్తమని పొందుకుంటాం. అయితే దేవుని యొక్క వాగ్దానం ఏమిటి అనగా ఆయన మనకు సమస్తమును తిరిగి ఇస్తాడు, శాపమును మారుస్తాడు. నేను ఇంతకు మునుపు చెప్పి ఉన్నాను, యోబు యొక్క గ్రంథాన్ని మనం చూసినప్పుడు అతని యొక్క శోధన కాలం అయిన తర్వాత అతను రెట్టింపు పొందుకున్నాడు. పోగొట్టుకున్న దానికంటే రెండింతలు పొందుకున్నాడు. కనుక నీవు ఏం పోగొట్టుకున్న సమస్య కాదు. మనము ఈ యొక్క శోధన కాలంలో మనము నిరీక్షణ ఎంత మాత్రము పోగొట్టకూడదు. నిరీక్షణ లేకుండా ఉన్నవారి గురించి ప్రవక్త నుండి జకరియా చెబుతున్నాడు, మీరు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని. కనుక ఆ మాట నాకు చాలా ఇష్టం. మరికొన్ని లేఖన భాగాలను ఇక్కడ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పౌలు యొక్క మాటలు ఇలా ఉంది, మన యొక్క అవిశ్వాసము. ఈ అవిశ్వాసము నీ యొక్క ఆలోచనలు ప్రజలను అనుమతించినప్పుడు, చుట్టూ పరిస్థితులు, దురాత్మిక సమూహము, దుష్ట పనులు, వ్యతిరేకంగా పలుకబడిన మాటలు, నీవు వాటిని అనుమతించినప్పుడు అవి నీ యొక్క మనసులో రూపుదిద్దుకుంటాయి. మన యొక్క ఆలోచనలు, మన యొక్క నిరుత్సాహం అన్నీ చిత్రించబడతాయి. మీరు దేవుడు చూసినట్టుగా కాదు కానీ మీ మనసులో ముద్రితమైన చిత్రం ద్వారా చూస్తూ ఉన్నారు, వాస్తవం కాదు. దీని మరొక వైపు మనము దేవుని విషయములను చూచినప్పుడు అది ఆయన యొక్క వాస్తవాలను మనకు చూపెట్టుటకు అది ఎంతగానో సహకరిస్తుంది. అప్పుడు మనం మన చుట్టూ ఉన్న యొక్క పరిస్థితులను ఎంత మాత్రము చూడము. మీ సమస్యల వైపు చూచుటకు బదులుగా దేవుని యొక్క విధానములు మీరు చూడడం మొదలెడతారు. అందుచేత ఆ యొక్క చిత్రాలు, ఆలోచనలు, చిత్రాలు, మన ఆలోచనలు దేవుని విషయాలపై పెట్టినప్పుడు మన మనసులో ముద్రితం చేస్తాడు. మళ్ళా ఉన్న నిరుత్సాహపు చిత్రములని కూడా తొలగించబడతాయి. ప్రతి దూషణ చిత్రాలు, ప్రతి బంధకపు ఊహలు, అనాథపు ఆత్మ చిత్రములు, ప్రతి చిత్రం తొలగించబడతాయి. ప్రతి వ్యతిరేక భావనలు, చిత్రాలు కూడా మన యొక్క మనసులు మారి నూతన పరచబడతాయి. విజయవంతమైన క్రైస్తవ జీవితమును కలిగి ఉండాలంటే మనము మన యొక్క ఆలోచనలు ఆయన మీద నిలపాలి. అప్పుడే సంపూర్ణ శాంతి పొందుకుంటాం. ఆ విధంగా మాత్రమే విజయవంతమైన క్రైస్తవునిగా ఉండగలము. తరువాత రోమా 12:1-2 మనము మన యొక్క శరీరములు సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకున్నప్పుడు మన సమస్తము అది అప్పుడు ఆయనకు అనుకూలముగా సంపూర్ణ చిత్తమునకు సంపూర్ణ. అవును, నిరంతరము మన యొక్క మనస్సును దేవుని వాటి మీద నిలుపడం ద్వారా విజయవంతమైన క్రైస్తవునిగా ఉండగలము. మన యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోగలము. దేవుని యొక్క చిత్తమును తెలుసుకున్నప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. నిరంతరము ఆరాధన చేస్తాం. మనము ఎటువంటి తుఫాన్లో ఉన్నా మనకు సంపూర్ణ శాంతి ఉంటుంది. నీ సంఘము ఎంత ఉందని కాదు, నీ వ్యాపారం ఎంత ఉందని కాదు, కానీ నీ దేవుని యొక్క సమాధానము పొందితే నీ వద్ద ఎంత ధనం ఉందో అవసరం లేదు, అవి అన్నీ సర్దుకుంటాయి. మీరు దేవుని సంపూర్ణ చిత్తమును మీరు తెలుసుకున్నప్పుడు, మనము దేవుని యొక్క చిత్తమును తెలుసుకున్న ద్వారానే మనం సంపూర్ణ శాంతిని పొందుకుంటాం. అదే విజయవంతమైన జీవితము. విశ్వాసమునకు వ్యతిరేకముగా ఉన్నది అవిశ్వాసమని చెబుతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12 ఈ విధంగా చెబుతూ ఉన్నది, సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకునని అని అక్కడ మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. మీ యొక్క హృదయములను కఠినపరుచుకొనుకొడని ఆయన చెప్పెను గనుక అంటున్నాడు. మనము స్థిరముగా ఉండాలి. క్రీస్తు యొక్క శరీరముగా మనము ఒకరినొకరు మనము హెచ్చరించుకోవాలి. మన యొక్క నిరీక్షణ ఎక్కడ ఉంది? నిరీక్షణ ఏమిటి? అయితే ఈ యొక్క అవిశ్వాసము అనేది దేవుని బాధిస్తుంది. అది దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు, దేవునికి దూరం చేస్తుంది. మనము విశ్వాసము ద్వారా, నిరీక్షణ ద్వారా ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి. మనము విశ్వాసం ద్వారా మనం ప్రతిదానిని జయించాలి. దేవుని దూత మోషేతోను యెహోషువతో పదే చెప్పింది, ధైర్యము కలిగి ఉండుము. ఎందుకనగా నిరుత్సాహము అనేది నిరుత్సాహము నుండి వస్తుంది. అవిశ్వాసము నిరుత్సాహము నుండి వస్తుంది. భయము అనేది కలిగినప్పుడు భయము ద్వారా అనేకమైనవి ఉత్తుస్తున్నాయి. అందుకే భయపడకూడదు. నిరీక్షణ అనేది మనకు బలమును, ధైర్యమును ఇస్తుంది. అది మనను నిరుత్సాహపరచదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 మరొక చూద్దాము. ఎఫెసీయులో ఉన్న సంఘము గురించి పౌలు యొక్క ప్రార్థన ఇది.
మనము అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను మన దేవుడు చెయ్యటకు శక్తివంతుడు అని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. మనలో కార్యము చేస్తున్నటువంటి ఆయన శక్తి ద్వారా. ఎఫెసీ 1 క్రీస్తును మృతుల్లో నుండి లేపిన దేవుని ఆత్మ, క్రీస్తును మృతుల్లో నుండి లేపిన అదే దేవుని శక్తి తిరిగి జన్మించబడిన మన యొక్క హృదయం అనే నేలలో నాటబడి మన అందరిలో కూడా దేవుని పరిశుద్ధాత్మ నివసిస్తుంది. మంచిది. నేను ఒకవేళ ఊహించుకోకపోతే దేవుని వాక్యము ఫలించినట్లయితే నేను చెప్పనవసరం లేదు. నేను చేయవలసిందల్లా దేవుని వాక్యమును ధ్యానించాలి. అది నా ఆలోచనగా మారేంత వరకు దేవుని యొక్క వాక్యము నా యొక్క ఆలోచన ఏకముగా మార్చబడాలి. నేను వేరే వారి దర్శనములో వారి యొక్క దర్శనాల్లో నేను జీవించలేను. నేను నా యొక్క సొంత దర్శనములో ఉండాలి. నా మనస్సును ఆయన మీద నిలపాలి. నా యొక్క మనస్సును ఆయన మీద నిలిపినప్పుడు ఆయన నన్ను సంపూర్ణ శాంతి గలవనిగా చేస్తాడు. నీ నుండి ఆలకించడం కాదు, ఆయన నుండి ఆలకించాలి. నా యొక్క సొంత వేర్లు, నా యొక్క సొంత పునాది లేకపోయినట్లయితే మన యొక్క జీవితంలోనికి తుఫానులు, అలజడులు, శోధనలు వచ్చినప్పటికీ నేను నిలవబడలేను. అయితే నా యొక్క మనసును ఆయన మీద నిలిపి దర్శనము ఆయన ద్వారా పొందితే అప్పుడు నేను దృఢముగా ఉండగలను, నేను ధైర్యముగా ఉండగలను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుదాం. చదువుకుందాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన కనుక మనము విశ్వాసమును పొందుకొని ఆయన యొక్క కృప ద్వారా ముందుకు సాగితే మనము కూడా అబ్రహాము వలె ముందుకు వెళ్తాము. 100 సంవత్సరాలైనా సహజముగా అది జరగకపోయినను నిరీక్షణకు ఆధారము లేనప్పుడు సహితం విశ్వాసం ఉంటాను. నేను నిలువబడి నిరీక్షణలో సంతోషం కలిగి ఉండగలను. నేను గాని దేవుని యొక్క కృపలో నిలవబడడానికి శక్తివంతంగా నిలబడినట్లయితే నా లోపల నిండుకునేటువంటి దేవుని యొక్క నిరీక్షణ ద్వారా వస్తుంది. ఈ యొక్క నిరీక్షణ మనను సిగ్గుపరచదు. అవును, మనల్ని సిగ్గుపరచదు. అవును, మనము ఈ సమయంలో నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాం. నేడు మన యొక్క సంఘాలలో చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా సమస్యల వలయంలో చిక్కుకుని బాధపడుతున్నారు. ప్రతి తరములో, ఉద్యోగములో, విద్యలో, కుటుంబములో సమస్యలు, ఏదో ఒక సమస్య. అయితే ఈ నిరీక్షణ మనలో సిగ్గుపరచదు. 1 పేతురు 1:8 చూద్దాము. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచున్నారు అంటున్నాడు. మనము నిరీక్షణ గురించి మాట్లాడుతుంటాం. మన యొక్క దర్శనము యేసు క్రీస్తునందు విశ్వాసము ఉంచిన ద్వారా మన యొక్క దర్శనమును మనము పొందుకుంటే మనం అపరిమితమైన ప్రేమను కలిగి ఉంటాం, కృతజ్ఞతతో. మరియు మనము నిరీక్షణతుంటాం. ఎందుకనగా మనము అదృశ్యుడైన దేవుని యందు నిరీక్షణ కలిగి విశ్వాసంతున్నాం. మనము కూడా యోబు వలె మన యొక్క జీవితంలో అన్నీ కోల్పోయినప్పటికీ ధైర్యంగా ఉంటాం. నా విమోచకుడు సజీవుడని చెబుతాము. శరీరముతో ముఖాముఖిగా ఆయనను నేను చూచెదను. పాత నిబంధనలోని రాయబడిన ఆ యొక్క పుస్తకంలోని యోబు క్రీస్తును చూచాడు. నిరీక్షణ ఎన్నడూ అతని సిగ్గుపరచదు. అదేవిధంగా యెషయా రాసిన గ్రంథము 52:14 కూడా మీరు చదవండి. మనము ఎందుకు నిరీక్షణ కోల్పోకూడదు ఇది చక్కగా చెబుతూ ఉంది. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని. యేసయ్య పాపమును మోసాడు. ఆయన పాపమును మోసినప్పుడు పాపము ద్వారా వచ్చే సమస్తాన్ని ఆయన భరించాడు. ప్రతి ట్యూమర్, ప్రతి బలహీనత, ప్రతి వ్యాధి, ప్రతి రోగము, ప్రతి తెగులు, ప్రతి క్యాన్సర్, సమస్త దుష్టత్వం పాపము ద్వారా వచ్చే సమస్తాన్ని భరించాడు. యేసు తీసుకుని ఆయన నలుగుగొట్టబడ్డాడు, గుర్తుపట్టలేని విధంగా మార్చబడ్డాడు. ఆయన చేశాడు. దాని ద్వారా మనము దేవుని రూపము ధరించుటకు, మనము నిరీక్షణ కలిగి ఉన్నట్టుకు ఆయన నిరీక్షణను కోల్పోయాడు.
మనకు నిరీక్షణ కలుగునట్లు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఆయన తన యొక్క రూపమును పోగొట్టుకున్నాడు. నేను దేవుని రూపముగా మారుటకు ఆయన తప్ప నాకు మరి ఏది కూడా నిరీక్షణ ఇవ్వలేదు. ఇక వచనమును మనం చదువుదాము. రోమా 12:12 చూద్దాము. ఇది అద్భుతం. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై. నిరీక్షణలో సంతోషం, శ్రమయందు ఓర్పు, శ్రమలో దుఃఖములో సంతోషము కలిగి ఉండుట. అందుకే మొదటి దశలు రాసిన పత్రికలో ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడి అని చెప్పుతుంది. పౌలు ఎల్లప్పుడూ అటు రాస్తున్నాడు. పునరుద్ధారుడైన యేసు మన యొక్క హృదయములో జీవిస్తూ ఉన్నప్పుడు మనం ప్రత్యక్షతలను పొందుకుంటాము. చాలు, చివరిగా చెప్పిన ఆ యొక్క వాక్యాలను బట్టి మీరు ప్రార్థన చేయాలని నేను కోరుతూ ఉన్నాను. అవును, దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, మేము నిరీక్షణ యందు సంతోషించుచు, మేము ఎల్లప్పుడూ నీ యందు నిరీక్షణ కలిగి ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాము. మీరు మరణమును జయించి మహిమ శరీరంతో తిరిగి లేచారు. శుభప్రదమైన నిరీక్షణ మీరు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మా యొక్క జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు నీ ప్రజలు ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉందురుగాక. మేము శ్రమల యందు నిరీక్షణ కలిగి ఉండుటకు సహాయము చేయండి. మీ యొక్క శ్రమలో మేము కూడా సహానుభవం కలిగి ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, నీ యొక్క పునరుద్ధానములో మేము కూడా పాలి భాగస్తులుగా ఉండాలని కోరుచున్నాము. దేవా, మేము ప్రార్థన యందు నిలకడగా ఉండి స్థిరముగా ఉండి మేము నమ్మకంగా ఉండుటకు సహాయము చేయండి. మా యొక్క జీవితమును నీ ఎదుట మేము ఉంచుచూ ఉన్నాము. మా యొక్క ప్రత్యేక శోధనలో ప్రతి విషయంలో మేము నీ యందు నిరీక్షణ ఉంచాము. మా యొక్క ఆత్మతో మేము చెప్పుచున్నాను, నీ మీద నమ్మకం ఉంచమని. ప్రభువా, నువ్వు ఎన్నడను కూడా నీతిమంతుడును విడిచిపెట్టడం మేము చూడట్లేదు. మేము శ్రమలో మేము నిరీక్షణ కలిగి ఉండుటకు సంతోషించుటకు సహాయము చేయండి. ఓర్పును సహనం ఇవ్వండి. ప్రార్థనలో నమ్మకంగా ఉండుటకు నేర్పించండి. యేసు నామమున ఆమేన్.